నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బరి తెగించినటువంటి ఈ వృద్ధ జంట ఏదైతే జరగకూడదని అనుకుంటున్నారో అది నిజంగానే జరిగేటట్లుంది. ఈ వృద్ధ జంట పెళ్లి కార్యక్రమాలు వేణుస్వామి చేతుల మీదుగా జరగనున్నాయన్నటువంటి ఒక వార్త అయితే వస్తుంది. చూడండి, దువ్వాడ మాధురి పెళ్లి మళ్ళీ అంట. ఇంకేం పెళ్లి చేసుకుంటారు ఆయన, కలిసి సహజీవనమే చేస్తున్నారు కదా. ఈ వయసులో పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న వృద్ధ జంట వేణుస్వామి చేతుల మీదుగా వివాహ వేడుక సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. సో మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వకుండానే మాధురితో పెళ్లి చేసుకోవడానికైతే మన దువ్వాడ శ్రీనివాస్ రెడీ అయినట్లు తెలుస్తోంది. వేణుస్వామి చేతుల మీదుగా వివాహ వేడుక అంట. ఇది చూడండి, దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి తెలుగు రాష్ట్రాల్లో ఈ జంట ఎంత ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే. ఎంత ఫేమస్ అంటే ఏజ్ ఒక నెంబర్ మాత్రమే. ప్రేమకు ఏజ్ కు సంబంధం ఉండదు. ఏ వయసులోనైనా ప్రేమించుకోవచ్చు, ఎంత దిగజారైనా ప్రవర్తించవచ్చు అని నిరూపించినటువంటి ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలు అయితే ఎక్కనున్నట్టు తెలుస్తోంది. వీరు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇద్దరికి ఇప్పటికే వివాహాలు జరిగినా ఈమెకు వివాహం అయిపోయింది, ఈయనకు వివాహం అయిపోయింది. ఈయనకైతే పెళ్లిడుకు వచ్చినటువంటి కూతురు కూడా ఉన్నారు. కూతురుకు పెళ్లి చేయరా ముండా అంటే ఆయన పెళ్లి చేసుకుంటా ఉన్నాడంట. అది కూడా వేణుస్వామి చేతుల మీదుగా అంట. ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలో నాకైతే అర్థం కావడంలా. ఇద్దరికి ఇప్పటికే వివాహాలు జరిగిన విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ విడాకులు మంజూరు కాగానే, అంటే విడాకులు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినట్లుంది, విడాకులు మంజూరైనటువంటి గంటలోనే పెళ్లి చేసుకుంటారంట. ఏందప్ప అంత అర్జెంట్ నాకైతే అర్థం కాలే. తాము వివాహం చేసుకుంటామని ఇప్పటికే వీరు అనేక ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. ఇవి చూడండి, శ్రీకాకుళం నుంచి ఇటీవల ఈ జంట హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయినారంట. అక్కడైతే డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఇప్పుడు హైదరాబాద్ కు షిఫ్ట్ అయినారు. ఏదో చీరల షాప్ కూడా ఏదో పెట్టినట్టున్నారు. దానికే వేణుస్వామి ఎవరో హీరోయిన్లన్నీ పిలుచుకోపోయి అలీ కూడా వెళ్ళినట్టున్నాడు. ఇక్కడ భారీ ఎత్తున వస్త్ర దుకాణం కూడా వీరు ప్రారంభించారు. ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. వేణుస్వామి ఆ వేడుకకు అటెండ్ అయ్యి ఆ వేడుకలో వీళ్ళిద్దరి జాతకాలు చూసి, ఇక 2 నెలల్లో మీకు పెళ్లి అయిపోతుంది, మొదటి భార్యతో విడాకులు ఇంకొక నెలలో వచ్చేస్తుంది, మీరిద్దరు పెళ్లి చేసుకోండి, మీ ఇద్దరు జాతకాలు సెట్ అయ్యింది, నేనే పెద్ద మనిషిగా ఉండి పెళ్లి చేస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చినాడంట. ఆయన జాతకాలు చూడంగానే దువ్వాడ శ్రీనివాస్ గనుక మాధురితో పెళ్లి చేసుకుంటే రాజకీయంగా కూడా భవిష్యత్తు చాలా బాగుంటుందని, మాధురి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది, దువ్వాడ శ్రీనివాసు మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని ఈయన వేణుస్వామి చెప్పినాడంట. చెప్పంగానే ఇంకా ఆయన పెళ్లి చేసుకుందామని పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయినారు వీళ్ళు. చూడండి, తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి వేణుస్వామి ఇంటికి వెళ్లడం మరింత చర్చనీయాంశమైంది. ఆప్యాయ సమావేశం అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫోటోలు సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. సో వెళ్ళింది జాతకాలు తీసుకొని వెళ్ళినారంట. వేణుస్వామిని కలిస్తే మీ ఇద్దరకు నేను దివ్యమైన ముహూర్తం పెడతాను, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, మీ ఇద్దరికి పెళ్లి అయితే నిజంగా మీకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, మాధురి అయితే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది, ఈయనైతే మంత్రి అవుతాడని చెప్పి వేణుస్వామి జాతకం చెప్పడంతో అయ్యా నువ్వే పెద్దగా ఉండి మా ఇద్దరు పెళ్లి చేపించాలని వీళ్ళిద్దరూ వేడుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అంగీకరించినటువంటి వేణుస్వామి ఖచ్చితంగా విడాకులు వచ్చిన తర్వాత చట్టబద్ధంగానే నేనే దగ్గరుండి మీకు పెళ్లి చేస్తాను, హైదరాబాదు వేదికగా అంగరంగ వైభవంగా పెళ్లి అయితే చేస్తానని చెప్పినట్టున్నాడు. అదేవిధంగా ఈ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా, అటెండ్ కారా అనేది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లు అయితే తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.